వెనక్కి నడుస్తున్నాం. జ్ఞానం వెనుక అజ్ఞానం, తెలివి వెనుక అమాయకత్వం, ధైర్యం వెనుక భయం, మనిషిని పట్టిపీడించే శత్రువులు. సుఖ జీవనానికి, సంఘ సామరస్యానికి మూలమైన విశ్వాసం స్థానే అవిశ్వాసం, అంధవిశ్వాసం కాటేసే కాలసర్పాల్లా కాచు కూర్చుంటాయి. వీటి వలలో చిక్కిన మనిషిని ఛాందస ఆలోచనలు, దురాచార పోకడలు చీకటిలోకి మరింతగా నెట్టేస్తాయి. ముందుకు వెళ్లాల్సిన దారి తెలియక గిలగిలలాడిపోతాడు మనిషి. తారసపడి తరుణోపాయం చూపించే వారి మాటలు వినడానికి సిద్ధపడతాడు. అందులో నిజాలెంతో ఆలోచించడు. అసాధ్యమైన సాధించేందుకు ముందుకు దూకుతాడు. సలహాలిచ్చే వ్యక్తులు ఆత్మీయులుగా గోచరిస్తారు. మనిషి బలహీనతను, అమాయకత్వాన్ని, అనాలోచనను ఆసరాగా తీసుకుని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు కొందరు. మానవాతీత శక్తులున్నాయని, అవి కష్టాల కడలని దాటిస్తాయని నమ్మించి వాటికి బానిసను చేసి చీకటిలోనే స్థిర నివాసం ఉండేట్లు చేస్తారు. అద్భుతాల పేరిట అభూత కల్పనలు సృష్టించి అటువైపు అడుగులు పడేలా చేస్తారు. గుడ్డిగా నమ్మిన మనిషి ఆ చట్రంలో ఇరుక్కుపోతాడు. సమయాన్ని, ధనాన్ని వెచ్చించి మోసపోతాడు. కుటుంబ సంబంధాలను, ప్రాణాలను పణంగా పెట్టేందుకు వెనకాడడు. విచక్షణను మరిచి చదివిన చదువులకు, విజ్ఞానానికి తిలోదకాలిచ్చి వింత మనిషిలా ప్రవర్తిస్తాడు. చేస్తున్నది తప్పని బురదలో మునిగిన తన బుద్ధిని ప్రక్షాళన చేసుకోవాలని ఏమాత్రం ఆలోచించడు. వెనుకటి రోజుల్లో అపశకునాల పేరిట ఇతరులను అవమానించి మూర్ఖంగా ప్రవర్తించిన మనిషి నేటికి గుడ్డి నమ్మకాల్లో మగ్గిపోవడం శోచనీయమే. భూ నిక్షేపాలు కలలో కనిపించి వెలికి తీయమని, బలులు కోరాయని, అదృష్టం కోసం కన్న బిడ్డలనే కడతేర్చమని అతీంద్రియ శక్తులు చెప్పాయని మానవత్వాన్ని మరిచి ప్రవర్తించే వ్యక్తులు అక్కడక్కడా కనిపించడం బాధాకరమే. ఇదొక గాఢాంధకార కోపం. ఇది మూర్ఖపు చింతనతో బయటకు రాలేకపోతున్న స్థితి. కడలి లోతుల్ని, అంతరిక్షపు అంచుల్ని ఛేదిస్తున్న కాలంలో పైత్యకారుల విపరీత బోధనలు విని మనిషి రాతికాలపు మనిషిలా ప్రవర్తించడం అత్యంత జుగుప్సాకరం. ఈ విపరీత ధోరణులను స్వస్తి చెప్పకపోతే భవిష్యత్ అంధకార బంధురమే. బుద్ధిని నిలకడపరిచి బతుకును బాగు చేసుకునే ప్రయత్నం ప్రారంభించాలి. విజ్ఞానపు దివిటి వెలిగించి తప్పుదోవను సరిదిద్దుకోవాలి. ఆలోచనలకు పదును పెట్టి ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు బలంగా సంధించాలి. సమాధానాలకై ఆహారహం అన్వేషించాలి, సాధించాలి. విజ్ఞాన కిరణాలు ప్రసరిస్తున్న మొద్దునిద్ర లేవకపోతే ఎప్పటికీ ఉషోదయం కనబడదు. అసంబద్ధమైన ఆలోచనలు పక్కన పెట్టి హేతువాద దృష్టిని అలవర్చుకోవాలి. మూఢనమ్మకాలను దూరం చేసుకుని సత్యంతో ధైర్యంగా అడుగులు వేసే మనిషే నిజమైన మనిషి అన్నారు వివేకానందులు. శాస్త్రీయ స్ఫూర్తిని నింపుకుని మానవతావాదాన్ని జతచేసి తనను తాను దిద్దుకోవాలి. గ్రహగతులను లెక్కిస్తూ భవిష్యత్ ఫలితాల కోసం ఎదురుచూడక భూమి మీద నిలిచి ఆలోచించాలి. అదృష్టంపై ఆధారపడక తెలివిని, శక్తియుక్తుల్ని నమ్ముకుని బతకాలి. ఒక్క రోజులో అందలమెక్కాలన్న తలుపునకు చుక్క పెట్టాలి. ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని ముందుకు సాగాలి. భయపడేవారున్నంతకాలం భయపెట్టేవారుంటారని గమనించాలి. రుజువర్తనతో నడుస్తూ తన వారిని నడిపిస్తూ రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలే తప్ప సమాజ శ్రేయస్సుకు భంగం కలిగిస్తే ముందున్న తరాలు నిర్వీర్యమవుతాయి. తదేక దృష్టితో ముందుకు నడిస్తే వేగం పెరిగి గమ్యం కనిపిస్తుంది. కావాలని వెనక్కి నడిస్తే అడ్డదిడ్డంగా అడుగులు పడి చతికిలు పడక తప్పదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ